మన అమరావతి ఏఐ క్యాపిటల్‌గా మారబోతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇచ్చారు. ఈ కాన్వర్జేషన్‌లో మన అమరావతి పేరు వచ్చిందంటే చిన్న మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ డైరీ ఛానల్. ఇప్పుడు మన అందరికీ ప్రౌడ్ మూమెంట్. అమరావతిని ఏఐ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్‌లో ఇండియాలో లీడర్‌షిప్ రోల్ తీసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం సామ్ ఆల్ట్‌మన్ ట్వీట్ మీనింగ్ ఏంటి, సిబిఎన్ గారు ట్వీట్ ఎలా రెస్పాండ్ చేశారు, అమరావతిలో ఏఐసిటీ ప్లాన్ ఏంటి, క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, మన ఫ్యూచర్ దీనివల్ల ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. దిస్ వన్ ఈజ్ వర్త్ యువర్ టైం. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ సీఈఓ. చాట్ జీపీటీ క్రియేట్ చేసింది ఇతనే. ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇండియాలో ఏఐ అడాప్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. క్రియేటివిటీ ఎక్స్ప్లోషన్ చూడటం అమేజింగ్గా ఉంది. ఇండియా ఈజ్ అవుట్ స్పేసింగ్ ద వరల్డ్. వరల్డ్లో వేరే కంట్రీస్ కంటే ఇండియా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఏఐలో అని ట్వీట్ చేశారు. ఇది జస్ట్ కాంప్లిమెంట్ అయితే కాదు, ఇది ఇండియాని ఏఐ రెవల్యూషన్లో గ్లోబల్గా హైలైట్ చేసే ట్వీట్. ఈ ట్వీట్ చూసిన వెంటనే సిబిఎన్ గారు కూడా రియాక్ట్ చేశారు. చంద్రబాబు గారు రిప్లైలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ పాయిస్డ్ టు బికమ్ ఏ హబ్ ఫర్ ఏఐ డ్రివెన్ అడ్వాన్స్మెంట్స్. అమరావతిలో శామ్ ఆల్ట్మన్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాము. నాట్ జస్ట్ ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలో కూడా ఆంధ్రప్రదేశ్ని లీడర్గా చూడాలి. ఇది ర్యాండమ్ స్టేట్మెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది విజన్తో చెప్పిన డైరెక్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల్లా ఆలోచించి నిర్ణయం తీసుకునే కంప్యూటర్ సిస్టమ్స్. చాట్ జీపీటీ, డ్రైవర్లెస్ కార్స్, స్మార్ట్ అసిస్టెంట్స్ అన్నీ ఏఐలో నుంచి వచ్చినవే. క్వాంటమ్ టెక్నాలజీ అంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్, డేటా ఎన్క్రిప్టింగ్ కానీ శాటిలైట్ కమ్యూనికేషన్స్లో రెవల్యూషనరీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది రెండు కూడా ఫ్యూచర్ని షేప్ చేయటం, మన అమరావతి పేరు మెన్షన్ అవ్వడం, దట్స్ ఎ బిగ్ డీల్. సిబిఎన్ గారు ఆల్రెడీ అమరావతిని ఏఐ సిటీగా మార్చాలి అని డిక్లేర్ చేశారు. లోగో డిజైన్లో కూడా ఏ అండ్ ఐ హైలైట్ చేయమని చెప్పారు. దట్ మీన్స్ అమరావతి ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అలాగే క్వాంటమ్ వ్యాలీని సెటప్ చేయడం కోసం ప్లాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. టెక్ పార్క్స్, ఇన్నోవేషన్ హబ్, స్టార్టప్స్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడం టార్గెట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డ్రీమ్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ పాలసీ ప్లస్ ప్లానింగ్లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అమరావతి డెవలప్మెంట్ అంటే రోడ్స్, బిల్డింగ్స్ కాదు, ఇది మనం చూడబోయే డిజిటల్ ఫ్యూచర్ గురించి. శామ్ ఆల్ట్మన్ లాంటి గ్లోబల్ టెక్ లీడర్స్కి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ట్వీట్లో మన అమరావతి పేరు ఉంటే మన ఫ్యూచర్ బ్రైటర్గా ఉంటుంది. మీరు ఏఐ అండ్ క్వాంటమ్ వ్యాలీ ప్లాన్స్ని ఎలా చూస్తున్నారు? మన యూత్కి జాబ్ ఆపర్చునిటీస్, టెక్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అని అనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ టైమ్ వరల్డ్ స్టాండర్డ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకటి అమరావతి అప్డేట్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్.